పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పాలిటిక్స్ తారస్థాయికి చేరాయి. ఇటీవల ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోగా తాజాగా ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ తీరుపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో తణుకులో వ్యవస్థలు భ్రష్టుపట్టాయని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన అభివృద్ధి పక్కన పెట్టి దోచుకో దాచుకో పంచుకో అనే నినాదంతో పాలన సాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను నిరసిస్తూ వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అధికార యంత్రాంగం పన్నిన కుట్ర అని మండిపడ్డారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తాలేదు? మీరు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్తాలేదు? మీరు ఇవాళ దాచుకో దోచుకో పంచుకో. ఇవాళ ఈ రాష్ట్రంలోనే వైజాగ్లో ఆవు మాసాలకి మూలాలు తణుకు. అక్కడ పర్మిషన్స్ లేవు, దానికి నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారంగా 45 ఎకరాల పొలాలు ఉండాలి. కానీ కేవలం 2.5 ఎకరాల గోడౌన్స్లో ఈ ఆవుల్ని గేదెల్ని కోసే కార్యక్రమాన్ని యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు. మరి దాని అనుమతులను తొంగలో తొక్కి పర్మిషన్ పంచాయతీ లేకుండా చేసుకుపోతా ఉన్నారు. ఇదే కాకుండా